గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. మొట్టమొదటి యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు వేడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇక్కడ మనం ఆగితే ఏమని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు? 3వ వచనాన్ని కూడా చదువుకున్నాం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. 5వ వచనంలో ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరమ్మా దావీదు చిగురెవరు? యేసు క్రీస్తు ప్రభు. ఇప్పడానికి ఆ గ్రంథాలను ఇప్పడానికి యోగ్యుడు ఎవరు అని అంటే దావీదు వంశంలో పుట్టినటువంటి చిగురు యేసు క్రీస్తు ప్రభువారు అని చెప్పి 5వ వచనంలో మనకు చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా ఇంకో యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. జయము పొందాను. చాలా సందర్భంలో పాటలు మనం పాడుకుంటాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా అని మనం పాడుకుంటాం. యూదా సింహం, యూదా గోత్రపు సింహం ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు. దావీదు వంశంలో పుట్టేటటువంటి చిగురు ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు. యోగ్యుడు ఎవరు లేరా అని అంటే యోగ్యుడు యేసు క్రీస్తు ప్రభువారు అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము చూద్దాము. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ ఎందుకొరకు ఏడ్చిండు ఆయన? ఇప్పుటకు ఎవరు యోగ్యులు లేరు అనేటటువంటి బాధ కొరకు, అంటే పరిశుద్ధులుగా ఎవరు ఉండలేకపోయారు అనేటటువంటి బాధతో ఆయన కన్నీళ్లు కార్చాడు, ఏడ్చాడు. అంటే పరిశుద్ధత కొరకు ఏడ్చాడు, అంటే ఆత్మానుసారమైన వాటి కొరకు ఏడ్చాడు. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకొని మరి 17వ వచనం నుంచి మళ్ళీ మనం ఏం చేద్దాం, 21 వరకు మనం చూద్దాం. అనేకులు క్రీస్తు ఇప్పుడు ఏం చెప్తున్నాడంట? చాలా సార్లు అనేక పర్యాయములు చెప్పి మళ్ళా కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? ఏడ్చుచు చెబుతూ ఉన్నాడు. దేని కొరకు ఏడ్చుచు చెబుతూ ఉన్నాడు? 17 నుంచి చదువుతారు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీ మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు నడుచుకునేటటువంటి వారిని ఏమని చెప్తుంది దేవుని వాక్యము? గురిపెట్టి చూడమని చెప్తూ, గురిపెట్టి చూడమని చెప్తూ. మనమైతే దేన్ని గురిపెడతాము? మన ఇంటి పక్కల బిల్డింగ్ కడుతున్నాడు అంటే దాని మీద గురి పెడతామా? మన ఇంటి పక్కల వాళ్ళు పెళ్లి చేసిందంటే దాని మీద గురి పెడతామా? మన ఇంటి చుట్టుపక్కల మన ఊర్లో మన వాతావరణంలో ఏమైనా డెవలప్మెంట్ అవుతుందంటే దాని మీద గురి పెడతాం. అది శరీరానుసారమైనటువంటి ఏడుపు. ఆత్మానుసారమైనటువంటి ఏడుపు దేని కొరకు ఏడుస్తున్నారు అని అంటే, చదువుతల్లి, నా సహోదరులారా
మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను. క్రీస్తును గురించినటువంటి బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎవరు వ్యక్తపరుస్తున్నారమ్మా? ఎవరికినా చెప్పండి చూద్దాము. ఎవరైనా ఫిలిప్పీ పత్రిక రాసినటువంటి వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు చెప్తూ ఉంటున్నారు ఏమిటి అని అంటే, నేను అనేక పర్యాయములు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెబుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నారు? అయ్యా, మీరు ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఈ లోకానుసారమైన ఏడుస్తూ ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన రూపం మార్చేది, మన గుణం మార్చేది, మన మనసు మార్చేది యేసుక్రీస్తు నందే ఉన్నది. మీరు ఈ లోకమే చూస్తూ ఉన్నారు, పరలోక సంబంధమైన విషయాలను మీరు చూడడం లేదు అని చెప్పి పౌలు గారు తన బాధను వ్యక్తం చేస్తూ ఏడ్చుతూ ప్రజలకు, ఆ ఫిలిప్పీ సంఘస్థులకు తెలియపరుస్తూ ఉంటున్నాను. నేను కూడా ఈరోజు ఆత్మకూరు పట్టణ సంఘస్థుల దగ్గర చెప్తూ ఉన్నా, ఒకవేళ నేను ఏడవడం లేదు కానీ చెప్తూ ఉన్నా. ఏమిటి అని అంటే, ఈ భూలోక సంబంధమైన వాటిని మీరు చూడకండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని దాని కొరకు ఏడవండి. మనం ఎందుకు ఏడుస్తున్నాము? లోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ ఉన్నాము. కాబట్టి మన ఏడుపు పరిపూర్ణము అవ్వడం లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకొని 25 నుంచి కొన్ని వచనాలు 40 వరకు మనం చదువుకుందాం. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము పోయినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అధికముగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతిస్తున్నది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏం చేస్తుండ్రంట? ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటన గతించుచున్నది. ఈ లోకం ఏం చేస్తుందంటమ్మా? నటన. దాగున్నావా నీవు, దాగున్నావా సంగాని చెరిపే వాడా, నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుడి కళ్ళను దాయలేవుగా. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. పలికేది నేను, పలికేది మీరు, పరిశుద్ధ మాటలు పలుకుతూ ఉంటున్నాం. కానీ చూసేది ఎక్కడ చూస్తున్నాము? ఈ లోకానుసారమైన వాటిని చూసి ఏడుస్తూ ఉంటూ ఉన్నాం. ఈ లోకానుసారమైన విషయాలను చూసి ఏడుస్తూ ఉన్నాం. ఎప్పుడైనా పరలోక సంబంధమైన విషయాన్ని గురించి
ఒక్క నీటి బొట్టన్న మనం కార్చామా? దేవుడు ఎందుకు ఇస్తాడు మనకు అడిగిన వాటిని అన్నింటినీ కూడా? మనం భూలోక సంబంధమైనవి అడుగుతున్నాం కాబట్టి దేవుడు ఇవ్వడం లేదు. మీరు ఎప్పుడైతే పరలోక సంబంధమైన వాటిని అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడు? సొలొమోను ఏమడిగిండమ్మా? ఏమేమి ఇచ్చిండు దేవుడు? జ్ఞానం అడిగిండు, ఓకే. జ్ఞానం అడిగితే దేవుడు ఇంకేమి ఇచ్చాడు? మనము జ్ఞానమును అడగకుండా ఏం చేస్తున్నాము? ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం. ఐశ్వర్యాన్ని అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తలేడు. ఫస్ట్ ఏమడిగిండు సొలొమోను? జ్ఞానమును అడిగాడు సొలొమోను ఆనాడు, అజ్ఞానిగా మిగిలాడు సంసోను ఆనాడు. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా, బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో? ప్రభుని కృపను కోరుతావో? మనం కోరాల్సింది పరలోక సంబంధమైన విషయాలను మనం కోరితే, దాని కొరకు మనం ఏడుస్తే దేవుడు ఈ లోకం సంబంధమైనవి కూడా ఇస్తాం. మన ఏడుపే దేని కొరకు ఉంది? ఈ లోక సంబంధమైనది ఉంది. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవ్వడం లేదు. మనం అడుగుతున్నాం కానీ దేవుడు ఇవ్వడం లేదు. ఎందుకు అని అంటే అది దేవునికి తెలుసు. నా కొరకు ప్రయత్నం చేయడం లేదు, 4 దినాల ఈ ముచ్చట కొరకు ఆరాడుతున్నాడు, పోరాడుతూ ఉన్నాడు నా పిల్లలు అని చెప్పి అలాగనే చూస్తూ ఉన్నాడు. కానాను యాత్రకు 40 రోజులు నడవాల్సినటువంటి యాత్రకు సరైన మార్గంలో నడవక, దేవుని వైపు వారు చూడక ఉండడం వల్ల వాళ్ళ ఏడుపు దేని మీద ఉంది? అయ్యా, మేము మా దేశంలో ఉన్నప్పుడు కాయగూరలు, సీరకాయలు, దోసకాయలు ఇవన్నీ పౌష్టికమైన ఆహారాలు మేము తినుకుంటా ఉంటిమి, మమ్మలను ఈ ఎడారిలో చంపుట కొరకు తీసుకొచ్చినవా మోషే అని చెప్పి ప్రవక్త అయిన మోషే మీద సనుగుకున్నారు, ఏడ్చారు. దేవుడు ఏం చేశాడు? ఏమన్నా 40 రోజుల నుంచి తగ్గించాడా? 40 రోజులు నడవాల్సినటువంటి ఆ ఏడుపు 40 సంవత్సరాలు నడిపించాడు. అంటే మన ఏడుపు ఎక్కడి కొరకు ఉంది? ఈ భూలోక సంబంధమైన ఏడుపు ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఏడుపును తూడ్చడం లేదు, ఆ ఏడుపుకు జవాబు ఇవ్వడం లేదు. పరలోక సంబంధమైనటువంటి ఏడుపు ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మనం అడగడమే డైరెక్ట్. దేన్ని అడుగుతున్నాము? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భూమి బాగుండాలి, నా ఆస్తి బాగుండాలి, నా ఆమ్దాని బాగుండాలి, ఇంటి ముందరకు ఒక కుక్క రాకూడదు, ఒక మనిషి రాకూడదు, ఎవరు రాకూడదు అని చెప్పి వాచ్మెన్ లాగా ఇంటికాడనే పడి వస్తూ ఉంటున్నామా? పరలోక సంబంధమైన వాటి కొరకు ఎప్పుడైనా ఏడుస్తూ ఉన్నామా? పౌలు గారు ఏడుస్తూ ఉన్నాడు. ఏమని అంటే ఆ పౌరస్థితి పరలోకమందుంది, ఎవడైనా యోగ్యుడు ఉన్నాడా అని చెప్పి ఆలోచన చేస్తూ. ఆ యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. దావీదు వంశంలో పుట్టినటువంటి చిగురు యేసుక్రీస్తు ప్రభువారు యోగ్యుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యోగ్యుడు ఎవరనంటే క్రీస్తు అని చెప్పి అర్థం అవుతుంది. అంటే మనం కూడా యోగ్యులం కావాలని చెప్పి దేవుని ఆలోచన కలిగి ఉంటుంది. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆకాంక్ష ఉంటూ ఉంటుంది. పరలోక సంబంధమైన వాటి కొరకు ఏడవమని చెప్పి గుర్తు చేస్తుంది. పౌలు గారికి ఉన్నటువంటి ఆవేదన ఏమిటి అనంటే మనమందరము పాడైపోకూడదు అని చెప్పి, ఈ లోకం కొరకు ఏడవకూడదు, పరలోక సంబంధమైన కొరకు ఏడవాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనం ఆలోచనలు, మన ఉద్దేశాలు పైనున్న వాటినే మనం వెతకాలి కానీ కిందున్న వాటి కొరకు వెతకడానికి వీలు లేదు. అన్ని తెలిసి కూడా అమాసకు దచ్చిండ్రట కొంతమంది. అన్ని తెలిసి కూడా అమాసకు దచ్చిండ్రట కొంతమంది. క్రైస్తవులు కూడా
చాలా తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? ఇంకా లోకానుసారంగానే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ఏం లేదు? నెమ్మది లేదు, నెమ్మది లేదు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. ఇంకేమి కోరుకోకుండా పరలోక సంబంధమైన వాటిని మనము కోరుకునే కుమార్